పార్వతీపురం మంజం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకారం చుట్టారు. కురుపాం గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రులను మంత్రి ప్రారంభించారు. గుమ్మలక్ష్మీపురంలో నాబార్డ్ నిధులతో 8.95 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రులు, టెలిమెడిసిన్ సేవలను కూడా ప్రారంభించారు. దీంతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు నిపుణులైన వైద్యుల సలహాలు, మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. అనంతరం దుర్బిల్లి గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ అవసరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురంలో 1.75 కోట్లతో నిర్మించిన నూతన ఆశ్రమ పాఠశాల భవనాన్ని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక్ జగదీశ్వరి ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 2024లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు జరిగాయి. ఆ రోజు రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి సంతోషం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎలక్షన్ లో మా వాళ్ళందరూ మీ ఇంట్లోకి వచ్చారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 ఇస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తామని. ఇవన్నీ చేయాలంటే డబ్బులు లేవు అని ఆందోళన చెంది పాలన ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు సీనియారిటీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. కాబట్టి 2 సంవత్సరాల్లో ఒక స్థాయికి మనం చేరుకోగలిగాం. ఇన్ని హాస్పిటల్స్ ఈ 2 సంవత్సరాల్లో ప్రారంభించగలిగామంటే తెలుగుదేశం, ఎన్డీఏ బాధ్యతగా తీసుకుని వ్యవహరించడం వల్ల హాస్పిటల్స్ అన్ని ఈరోజు పూర్తి చేశాం.